ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని మన చెన్నూరు గ్రామంలోని చేనేత కార్మికుల్ని కలుసుకొని వాళ్ళని సత్కరించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మన చేనేత కార్మికులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఒక చేనేత బట్టలకి ఉన్నారు. అలాగే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా చేనేత బట్టలు ధరించి వీళ్ళకి మాకు తోచిన సాయం ఏదో విధంగా పని కల్పించేందుకు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. ప్రధానంగా ఇక్కడ చేనేత కార్మికులు మాకు చెప్పిన విషయాలు ఏంటంటే జీఎస్టీని తీసివేయాలని చెప్పి, అలాగే 200 యూనిట్లలో కరెంట్ ఇస్తున్నారు అని చెప్పారు. దాన్ని అలాగే కొనసాగించాలని చెప్పారు. అలాగే కొన్ని సమస్యలు కూడా చెప్పారు. వీటిని మన ఇన్సూరెన్స్ గురించి వాటి గురించి కూడా తెలియజేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి వీళ్ళకి అండగా నిలబడేందుకు మా వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. జై జనసేన. నా పేరు కటికాల శ్రీనివాసులు. నేను చెన్నూరు సొసైటీ చేనేత సొసైటీ ప్రెసిడెంట్ని. మమ్మల్ని మా సంతకు వచ్చి మమ్మల్ని విచారించి మా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నందుకు మాకు జనసేన నాయకులకి, మా కొత్త కిన్నతలు మేము వచ్చి మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మాకు జిఎస్టీ ఎత్తివేసేయాలా. జిఎస్టీ ఉంటే మా వస్త్రాలు మేము అమ్ముకోలేకుండా ఉన్నాము ఈ పోటీ విధానంలో పౌర్లమ్స్ వల్ల. అదొకటి. తర్వాత ఏంటంటే మా కార్మికులకి నెలకి 200 యూనిట్లు కరెంటు. తర్వాత ఏంటంటే మాకు మగ్గాలు ఈ వర్షాకాలంలో 2 నెలలు మాకు పనులు ఉండవు. దానికి ఏంటంటే 24,000 దాన్ని కొనసాగించాలని మేము కోరుకుంటా ఉన్నాం సార్. ప్రభుత్వం మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాం సార్.